రేగా లీలలు అనైతిక రాగాలు అంటూ ఒక యువతి ఆరోపణ చేయడం సంచలనంగా మారింది. మాజీ ప్రజాప్రతినిధిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది? రేగా కాంతారావు వాదనేంటి? బీఆర్ఎస్ నేత పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారంటూ ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం, ఇంటర్వ్యూ పేరుతో తనకు దగ్గరయ్యారని సదరు యువతి ఆరోపించింది. నమ్మించి లైంగికంగా వేధించి మోసం చేశారంటోంది. అమీర్పేటలోని ఓ ఫ్లాట్లో కొన్నాళ్లు సహజీవనం చేసినట్టు సదరు యువతి చెప్తోంది. తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో డబ్బు కూడా తీసుకున్నారని మరో కేసు పెట్టింది. తన ఫోన్లో తన స్నేహితురాలి నెంబర్ తీసుకుని ఆమెను అలాగే వేధించారు అనేది సదరు యువతి చేసిన మరో ఆరోపణ. బాధిత యువతి ఫిర్యాదు మేరకు రేగా కాంతారావుపై BNS 69తో పాటు 351(2) ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై క్షేత్రస్థాయి ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు తనపై కుట్రపూరితంగా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తన మీద నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.